మనం ఎండబెట్టుకున్న 50 కలెక్టర్కాయ మామిడికాయ ముక్కలు ఈ రకంగా గుజ్జు తయారు చేసుకోవాలి. అది ఎలా అంటే, మనం నానబెట్టుకున్న ముక్కలు ఒకరోజు ఎండబెట్టుకుంటే ఇలా మనం చేతితో పట్టుకుంటే ఇలా ఉండ మాదిరిగా అవ్వాలి. ఇంతకన్నా ఎక్కువగా మరీ ఇలా ఇలా ఎండబెట్టుకున్నట్లయితే దీనికి రసము సరిపోదు, మనకి నూనె ఎక్కువ పడి పచ్చడి కూడా కొంచెం గట్టిగా పిట్టంలా అనిపిస్తుంది. అందుకని ఈ రకంగా ఎండితే అది రసం కలుపుకున్న తర్వాత ఈ మాదిరిగా అవుతుంది. ఈ పేస్ట్కి 3 తవ్వలు పచ్చికారం, ఒక 100 గ్రాములు మెంతులు ఇలా గ్రైండ్ చేసుకున్నది, ఒక 2 గుప్పెళ్ళు వెల్లుల్లిపాయలు, ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె వేసుకొని మనం ఇప్పుడు దీన్ని నిలవ మాగాయ పచ్చడి తయారు చేసుకుందాం. ముందు 2 దవలు వేసాను, ఇది 3వ దవ కారం. దీంట్లో మనం నలిపి పెట్టుకున్న